కృష్ణాష్టమిని పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని అక్కనిపేట రోడ్లో గల రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంది అన్నపూర్ణ చంద్రమౌళి ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇల్లంతా పూలతో అలంకరించి కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు చేసి కృష్ణునికి 21 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు చేసి మంగళ హారతులిచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు. వచ్చిన భక్తులు శ్రీకృష్ణుడికి భజనలు చేసి పాటలు పాడారు. గత 13 సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి వేడుకలను తన ఇంట్లో నిర్వహిస్తున్నట్లు గంధి చంద్రమౌళి తెలిపారు. ఇలా కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాడిసిటి హేమలత, రాగి కవిత, గోగుల రాధిక, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున రాత్రి 12 గంటలకు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు జన్మించడం జరిగింది. బలరాముడు జన్మించిండు. కాకపోతే బలరాముడు మన దేవకి కడుపున పడ్డప్పుడు గర్భవిచ్చిత్ అనే పేరుతో ఆ మాయ అనేటువంటి ఒక దేవి వల్ల నందకుమారుని యొక్క రెండవ భార్య యశోద కాకుండా ఇంకో భార్య కడుపు లోపల మాయ వల్ల జన్మించి బలరాముడిగా జన్మించాడు. అంటే కృష్ణుని కంటే ముందే బలరాముడు జన్మించాడు. తర్వాత కృష్ణుడు అష్టమ గర్భం లోపల దేవకి వసుదేవులకు జన్మించిన తర్వాత 4 చతుర్భుజాలతోని పూర్ణ అవతారంతో జన్మించి ఆ జన్మకు కారణం తెలిపి తర్వాత నన్ను అక్కడికి ఆ మాయాదేవి అయినట్టు మా రేపల్లకు తీసుకుపోయి నందుని దగ్గర చేర్పించి అతడు నందుని దగ్గర జన్మించినటువంటి ఒక పాపను తీసుకురమ్మని ఆదేశించడంతో దేవకి వసుదేవుడు యమునా నది దాటుకుంటూ పోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక పాపం జన్మించిన దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో అర్ధరాత్రి వర్షం పడుతున్నా కూడా యమునా నది చాలా బాగా దారి ఇచ్చి మనకి కృతార్థం చేయడం జరిగింది. ఈ విధంగా కృష్ణుని మాయ జననంతోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఎప్పుడూ మనం కృష్ణుని స్మరించుకున్నట్టయితే ఇటువంటి మాయలకు లోపడకుండా మనం ఎప్పుడూ అభివృద్ధి పథంలో నడుపుతామని చెప్పి ఆశిస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం కులాష్టమి కృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా గంధి అన్నపూర్ణ చంద్రమౌళి గారి ఇంట్లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో ఏళ్ళ నుండి వాళ్ళు చేస్తున్నారు. 13 సంవత్సరాల నుండి వారు చేస్తున్నారు. ఎంత చక్కగా అంటే ఏ మందిరంలో కూడా ఇలా జరగదు. ఆ మందిరంలో వీరింట్లో ఉందా అన్నట్టు కనువిప్పు కలుగుతుంది. అలాగే దేవుడికి నైవేద్యాలు కూడా 25-26 రకాలు పెడుతుంటారు. 21 రకాలు శ్రేష్టంగా, ఇంకా పండ్లతోటి కొబ్బరితోటి అన్నిటితోటి 25 రకాల వరకు చేస్తూ ఉంటారు. ఎంత ఓపికగో మరి వారి పేరులోనే ఉంది చంద్రమౌళి అని. మరి శివుడి అంశ అయినా కూడా వారు విష్ణుమూర్తిని కొలుస్తారు. హరిహరాదులు సమానమని వారు మనకు నిరూపిస్తారు. వారి సతీమణి అన్నపూర్ణాదేవిలాగా మరి ఇద్దరి కలయిక ఏ ఒక్కరికున్నా కలవదు ఇలాంటి పూజ. మరి వారు ఎంతో ఓపికతో ఇలా చేయాలి అంటే భార్యాభర్తలలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా ఇట్లా జరగదు ఇంత పెద్ద ఎత్తున. అలాంటిది అన్నపూర్ణాదేవి చంద్రమౌళి సార్ చేసే ఇంత గొప్ప అవకాశాన్ని నిజంగా మన హుస్నాబాద్ పట్టణాలందరికీ కూడా ఎంతో చూడదగ్గ ముచ్చట ఇది. ఇంత అలంకారంతో విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఆ అలంకార ప్రియుడు కాబట్టి వీరిల్లంతా కూడా శోభాయమానంగా అలంకరించి మరి కృష్ణునికి కూడా దారి కొరకు కూడా వాళ్ళు పూలను పరచి వారింటికి కృష్ణుడు వస్తున్నాడా అన్న అనుభూతిని కలుగజేస్తారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ అవకాశము మాకు ప్రతి సంవత్సరము అన్నయ్య వదిన వాళ్ళు కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదములు. మాకు మా ఇంట్లో మేము చేసుకున్నంత సంతోషం అనిపిస్తుంది. కృష్ణ భగవానుడి కృప అనుగ్రహం వారిపైనను మాపైనను అందరిపైనను ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
మాకు ఈ కృష్ణాష్టమి వచ్చిందంటే 3-4 రోజుల ముందు నుండి సందడిగా ఉంటుంది. అందరినీ ముత్తైదులను పిలుచుకోవడం, పసుపొట్టు ఇవ్వడం, ఉదయాన్నే లేవగానే కృష్ణునికి అభిషేకము, అష్టోత్తరము అన్నీ చేస్తాము. 21 రకాల ప్రసాదాలతో చూపిస్తాము. అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీకృష్ణ.